క్లైమాక్స్ ఒకవేళ క్లైమాక్స్ కన్నా ఎక్కువ తక్కువ అయితే మళ్ళీ విష్ణు విన్యాసమే కనపడేది. సో ఎక్సలెంట్ గా ఉందండి, పాటలు కూడా పర్వాలేదు. బట్ ఒక బ్లెండర్ మిస్టేక్ నేను కనుక్కున్నాను. క్లైమాక్స్ లో ఆమె చెప్తుంది నేనంటే ఇష్టం అని చెప్పేసి, వర్షం పడేలోపు మొత్తం తడిచిపోయింటారు. అదొక మిస్టేక్ అనమాట సినిమాలో కనుక్కున్నాను. సో ఓవరాల్ గా మూవీ వాస్ గుడ్ అండి. అండ్ ఈవెన్ దో ఇది మాక్సిమం మన యూత్ కి బాగా ఎంటర్టైన్మెంట్ అవుతుంది, కనెక్ట్ కూడా అవుతారు. విష్ణు గారి యొక్క లెగసీ మళ్ళీ మెయింటైన్ అవుతుంది అని అనుకుంటున్నాం మరి ఈ సినిమాతో. ఈయన నాకు అర్థం కాదు, సినిమా రేషన్ కార్డు లెక్క నెలకు సినిమాలు తీస్తా ఉంటే ఎన్ని సినిమాలు అని చూసుకుంటూ కూర్చోవాలి. ఓకే రైట్ అండి. ఎంటర్టైన్ అయ్యారా? బిఫోర్ వచ్చిన మూవీస్ తో కంపేర్ చేస్తే ఆ ఎంటర్టైన్మెంట్ అనేది తక్కువ చూసుకున్నారు. ఫస్ట్ 25 minutes ఎంటర్టైన్మెంట్ అయ్యాను, తర్వాత 25 minutes కొద్దిగా లాగ్ ఇదే ఫీల్ అయ్యాను. దాని తర్వాత క్లైమాక్స్ వచ్చేసి మొత్తం ఎమోషన్ ఫీల్ అయిపోయాను. బట్ అన్ని సమపాలలో వెళ్తుంది అనుకున్నాను. బట్ మైట్ బి యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ 2 more days. సినిమా మటుకు బాగుంది. హీరోయిన్ రోల్ చాలా బాగుంది భయ్య. హీరోయిన్ రోల్ చూసుకుంటే చాలా బాగుంది. అమ్మాయి యాక్టింగ్ కూడా, కొత్త హీరోయిన్ కదా, యాక్టింగ్ బాగుంది. అమ్మాయి ఇంకా చాలా చాలా మూవీస్ చేయాలని అయితే అనుకుంటున్నాను. అమ్మాయి కొంచెం కొత్తగా ఉంది, అమ్మాయి కూడా యాక్టింగ్. హీరోయిన్ యాక్టింగ్ చూసుకున్నా ఇంకా చెప్పలేను, ఇంకా వర్ణించలేను అమ్మాయిని అయితే. బాగుంది, సింపుల్ గా. ఓవరాల్ రేటింగ్ అయితే భయ్య నేను చెప్తున్నా కదా, నేను 7 ఇస్తా భయ్య. అవుట్ ఆఫ్ 10 సాంగ్స్ నార్మల్.